హలో రాజు గారు. హలో అండి. ఈ రోజు గుమగుమల్లో ఏం టేస్టీ వెరైటీ చేస్తున్నారు? పాలక్ పన్నీర్ వీటి రెండింటితో కలిపేసి పలావ్ చేస్తున్నానండి. పాలక్ పన్నీర్ తో పలావ్? ఎస్ అండి. అంటే పాలక్ పన్నీర్ కర్రీయా? కర్రీ కాదండి, అంటే కొంచెం గ్రీన్ కలర్ లో వస్తుంది. సో పన్నీర్ ముక్కల్లా వస్తుంది. సో పాలకూర మనం పేస్ట్ లో యాడ్ చేస్తున్నాం. సో ఈ రెండింటితో కలిపేసి పలావ్ చేస్తున్నానండి. సో పాలక్ పన్నీర్ పలావ్. పాలక్ పన్నీర్ పలావ్ అనగానే నేను కూర చేసి దాంతో పలావ్ చేస్తానేమో అనుకున్నా. వెరైటీగా బాగుంది రాజు గారు, మంచి కలర్ఫుల్ గా వస్తుంది. కలర్ఫుల్ గా ఉంటుంది, హెల్దీ కూడా. హెల్దీగా. ఓకే మరి పాలక్ పన్నీర్ పలావ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పాలక్ పన్నీర్ పలావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పాలకూర పేస్ట్ 1 కప్పు, పన్నీర్ ముక్కలు 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, ఉప్పు తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన పుదీనా కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టీ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఇప్పుడు ఈ వెరైటీ పలావ్ తయారీ విధానం మనం చూద్దాం. సో రాజు గారు మొదలు పెడదామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనం పాలకూర కొద్దిగా వేడి నీళ్ళలో ఒక 2-3 నిమిషాలు వేసేసి నీళ్లు వాచేసి పేస్ట్ రెడీ చేసి పెట్టేసుకోవాలి. సో కొంచెం ఘాటుగా కావాలి అని అనుకుంటే మటుకు దీంట్లోనే మనం ఉడికించేటప్పుడు 2-3 పచ్చిమిరపకాయలు వేసుకొని పేస్ట్ చేసేసుకుంటే కొంచెం ఆ ఘాటు, ఆ మిరపకాయ ఘాటు అనేది బాగా పేస్ట్ అంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది, మనకి రైస్ అంతా కూడా బాగా పట్టేస్తుంది. అన్నం కూడా ముందుగా మనం పొడి పొడిగా ఉడికించేసి పెట్టేసుకున్నాం. ఓకే. సో గీత గారు ఆయిల్ ఇస్తారా? ఓకే రాజు గారు. ఓకే. సో ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. సో చాలా లైట్గా ఉంటుంది. సో తక్కువ నూనెతో ఎక్కువ వంటలు చేసుకోవచ్చు. డీప్ ఫ్రై లాంటి వాటికి చాలా బెటర్గా ఉంటుంది, ఎందుకంటే చాలా తక్కువగా ఆయిల్ పీల్చుకుంటుంది అనమాట. ఓకే. సో ఆయిల్ వాడుతున్నాం. సో కొద్దిగా ఆయిల్ అండి. సో కావాల్సితే ఆయిల్ ప్లేస్లో కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు. సో ముందుగా మసాలా దినుసులు. సో దీంట్లో ఇంకొంచెం బాగా స్మెల్ తెలియాలనుకుంటే కొంచెం ఒక స్టార్ అనే సీడ్ కూడా ఉంటుంది కదా, సో అది వేసుకున్నా కొంచెం చాలా మంది వేసుకుంటూ ఉంటారు. పలావుల్లో వాటిలో వేసుకుంటూ ఉంటారు కదా. సో అది వాళ్ళ చాయిస్. బిర్యానీ మసాలా మనం వాడేసుకోవచ్చు, దీనికి వాడేసుకోవచ్చు అండి. సో ఇది కొంచెం వేగుతున్నప్పుడే బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, దీంట్లోనే పచ్చిమిరపకాయలు. సో యూజువల్ గా బిర్యానీ గానీ ఇట్లా పలావుల్లో గానీ మనకి ఆకుకూర అంటే కొత్తిమీర పుదీనా తప్పితే మోస్ట్లీ ఎక్కువగా ఏం వాడం. ఎవరైనా కొంచెం ఆ మెంతి కూర ఏమైనా వేస్తారా? అసలు వేయరేమో కదా, రైస్ ఐటమ్స్ లో తప్పితే వీటిలో వేయరు. కానీ బాగుంది ఐడియా, ఏదో ఆకుకూరతో పలావ్. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇది కూడా మనకు పలావ్ బిర్యానీలు చేసుకునేప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ గా చేసుకుంటేనే బాగుంటుంది. కొంచెం ఆ స్మెల్ టేస్ట్ అంతా చాలా బాగుంది. ఓకే. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మనకు వేగాలండి. ఓకే రాజు గారు. సో అయితే మేము చిట్కా చూసేస్తాము. ఓకే అండి. ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఒకప్పుడైతే రుబ్బు రోళ్ళు, దంచడం ఇలాంటివి ఎక్కువగా వాడేవారు. ఇప్పుడంతా మిక్సీలు, గ్రైండర్ల కాలం కదా. మరి ఈ మిక్సీ ఎక్కువగా వాడడం వల్ల మిక్సీ బ్లేడ్లు అరిగిపోతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఆ బ్లేడ్లు మళ్ళీ షార్ప్గా తయారవ్వాలి అంటే కోడిగుడ్డు పెంకు కనుక వేసి ఒకసారి మిక్సీ పట్టేసి దాని తర్వాత వాడుకున్నట్లయితే మిక్సీ బ్లేడ్స్ మళ్ళీ షార్ప్గా తయారవుతాయి. ఓకే, మరి చిట్కా చూసేస్తారు కదా. అండ్ ఇక్కడ మసాలా అంతా కూడా చక్కగా వేగిపోయింది. సో అన్నీ కూడా కొంచెం కలర్ చేంజ్ అయింది కదా. సో ఈ స్టేజ్లో పాలకూర పేస్ట్ అండి. ఓకే. సో రైస్ క్వాంటిటీకి చూసి సరిపడా మనం యాడ్ చేసుకోవాలి. సో ఉప్పు కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాం అండి. ఓకే. పాలకూర కాబట్టి కొంచెం ఉప్పు చూసి వేసుకోవాలి. సో ఇది కొంచెం మనకు దగ్గరికి వస్తే లేకపోతే కొంచెం మనకు మెత్తగా వచ్చేస్తుంది. అవును, అంటే పేస్ట్ కదా, కొంచెం అతుకున్నట్టు అయిపోతుంది. దీంట్లో అంటే కాడల్లో కొంచెం వాటర్ ఎక్కువగా ఉంటుంది. మనం ఉడికిచ్చేసి నీళ్ళు ఎంత తీసేసి వేసినా వస్తూనే ఉంటాయి. కొంచెం లైట్ లూజ్ గానే ఉంటుంది. సో కాబట్టి ఇది కొంచెం మనకి దగ్గరకు వచ్చిన తర్వాత పన్నీర్ ముక్కలు అలాగే రైస్ అది కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఉట్టి ఆకుకూరతో అయితే మనం ఎసరు వేసి కూడా చేసుకోవచ్చేమో కదా, అంటే అది ఎలాగో రైస్ లో కలిసిపోతుంది. పన్నీర్ కాకుండా వెజిటేబుల్స్ ఇవి మనం యాడ్ చేసుకున్నప్పుడు రెగ్యులర్ ఎసరు వేసుకునే ఆ మెథడ్ లో మనం చేసేసుకోవచ్చు. అప్పుడు ఎందుకంటే ఇంక ఈ ఆకుకూరలు ఇవన్నీ కూడా దాంట్లోనే మగ్గుతాయి కాబట్టి మనకి అది మళ్ళీ ఒక డిఫరెంట్ టేస్ట్ లో వస్తుంది. సో మెథడ్ చేంజ్ చేసినప్పుడల్లా మనకి ఆ టేస్ట్ లో కూడా ఆ వేరియేషన్ తెలుస్తూ ఉంటుంది. సో దీంట్లో పన్నీర్ ముక్కలు,
ఇవి కూడా కొంచెం దీంట్లో పాలకూరలు మగ్గితే ఆ టేస్ట్ అనేది కూడా బాగా పట్టేస్తుంది వీటికి. ఆ మసాలా దినుసులు తాలూకు టేస్ట్ అంతా కూడా. సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న బాస్మతి రైస్, ఓకే. సో కొద్దిగా గరం మసాలా పొడి అండి, ఓకే. సో ఇప్పుడు కొన్ని మ్యారేజెస్లలో కూడా పులావ్లో కూడా కలర్స్ పెట్టేస్తున్నాను. అవును. రెడ్ పులావ్, గ్రీన్ పులావ్, వైట్ పులావ్. నేను అదే ఇందాక అనుకున్నాను, అంటే అది అంటే దాంట్లో కొంచెం పుదీనా పేస్ట్ యాడ్ చేస్తుంటారు ఎక్కువ. మనం ఇలా పాలకూర కాంబినేషన్ లో కూడా చేసుకోవచ్చు. సో కొంచెం టేస్ట్ డిఫరెన్స్ వస్తుంది. అవును. సో అలా కాకుండా కొంచెం రెగ్యులర్ గా అంటే కుంకుమ పువ్వు అది వేయకుండా చేసుకుంటే మనకు కొంచెం వైట్ కలర్ లో వస్తుంది. సో ఆ వేరియేషన్స్ ఉందండి. సో రెడీ అయిపోయిందండి. ఓకే. పులావ్ కాబట్టి కొంచెం పుదీనా ఫ్లేవర్ ఉండాల్సిందే ఖచ్చితంగా. సో ఇక్కడ పైనుంచి వేస్తున్నాం. సో దాంట్లో వేసేస్తే కొంచెం పాలకూర టేస్ట్ కొంచెం డామినేట్ చేస్తుంది. సో కాబట్టి కొంచెం పైనుంచి వేసుకొని మనం సర్వ్ చేసుకునేటప్పుడు కొంచెం పై కింద కలిపేసి సర్వ్ చేసుకుంటే సో లైట్ గా పుదీనా ఫ్లేవర్ కూడా తెలుస్తూ ఉంటుంది. ఓకే, పాలక్ పన్నీర్ పలావ్. ఓకే, మరి పాలక్ పన్నీర్ పలావ్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పాలక్ పన్నీర్ పలావ్ తయారు చేసే విధానం. ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పాలకూర పేస్ట్, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత పన్నీర్ ముక్కలు, అన్నం, గరం మసాలా వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై తరిగిన పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పాలక్ పన్నీర్ పలావ్ రెడీ. ఓకే అండి, మరి పాలక్ పన్నీర్ పులావ్ తయారీ విధానం చూసారు కదా. రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకేనండి. కొత్త టేస్ట్ లో చాలా బాగుంది. అంటే యూజువల్ గా మనము పాలకూర కొంచెం కమ్మగా ఉంటుంది కదా మనకి టేస్ట్. అది అవునండి. మనం ఎంత మసాలా అది వేసుకున్నా కూడా అంత ఓవర్ మసాలా అవ్వలేదు. ఎక్కువ పాలకూర ఫ్లేవర్ డామినెంట్ గా తెలుస్తుంది. లైట్ గా మనకు ఆ మసాలా దినుసుల ఫ్లేవర్ లైట్ గా ఉంది. చాలా మంది అంటే పులావ్ కానీ బిర్యానీ అనే వరకు మసాలాలు ఎక్కువగా వేస్తాం ఎక్కువ. సో అలా కాకుండా మోతాదుకు మించి మనం వేయకుండా చేసుకుంటేనే ఆ టేస్ట్ బాగా ఎంజాయ్ చేయగలం. సో బాగుంది రాజు గారు, వెరైటీగా. మీరు అన్నట్టు జస్ట్ రైతా ఒకటి ఉంటే మనకి సరిపోతుంది. ఎందుకంటే వేడివేడిగా ఇలాగే ఉట్టిది చాలా తినేసేయచ్చు, ప్లేన్ గా కూడా తినేసేయచ్చు. ఎందుకంటే దీంట్లో ఏ గ్రేవీ కలిపినా మళ్ళీ దాని టేస్ట్ తెలుస్తుంది, కానీ దీని ఫ్లేవర్ అంతా తెలియదు. వెరీ టేస్టీ. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మరి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొంతమందికి జుట్టు బాగా రఫ్గా అయిపోతూ ఉంటుంది, గరుగ్గా ఉంటుంది, మొద్దుగా కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఆ రఫ్నెస్ తగ్గించుకోవాలి, జుట్టు బాగా సిల్కీగా హెల్దీగా తయారవ్వాలి అంటే వారం 15 రోజులకు ఒకసారి ఎగ్ వైట్ బాగా తలంతా మృదువుగా మర్దన చేసుకుని దాని తర్వాత ఒక 10-15 నిమిషాల తర్వాత తలస్నానం చేస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే జుట్టు బాగా సిల్కీగా తయారవుతుంది. కొంతమందికి ముఖం చూస్తే చాలా అందంగా ఉంటుంది, ఆకర్షణీయంగా ఉంటుంది, కానీ ముఖం మీద నల్లటి మచ్చలు మాత్రం అసహ్యంగా కనిపిస్తూ ఉంటాయి. మరి ఇలాంటప్పుడు ఈ మచ్చలు తగ్గించుకోవాలి అంటే ముందుగా ముఖానికి ఆవిరి పట్టి మెత్తటి క్లాత్తో క్లీన్ చేసుకుని దాని తర్వాత కొద్దిగా నిమ్మరసం, పసుపు, ఎగ్ వైట్ ఈ మూడింటిని సమపాళ్ళలో తీసుకుని బాగా మిక్స్ చేసుకుని ఈ పేస్ట్ని ముఖానికి, మెడకి అంతా అప్లై చేసుకుని ఒక 15 నిమిషాల పాటు అలాగే ఉంచి దాని తర్వాత వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి ఒకసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే ఈ ముఖం మీద ఉన్నటువంటి నల్లటి మచ్చలు క్రమంగా తగ్గిపోతాయి. మామూలుగా ఫంక్షన్స్కి, పార్టీస్కి వెళ్ళేటప్పుడు మేకప్ వేసుకోవడంలో భాగంగా కళ్ళు బాగా అందంగా కనిపించాలని, ఇంకా పెద్ద కళ్ళగా కనిపించాలని చెప్పేసి మస్కారా కూడా అప్లై చేసుకుంటూ ఉంటాం. మరి ఈ మస్కారా క్లీనింగ్ విషయానికి వస్తే బేబీ ఆయిల్లో కాటన్ని ముంచుకుని దాంతో మస్కారా మృదువుగా క్లీన్ చేసుకున్నట్లయితే మస్కారా ఈజీగా పోతుంది, ఐ ల్యాషెస్ కూడా ఊడిపోవు. కాకపోతే మస్కారా ఎక్కువగా వాడుకోకుండా ఉండడమే మేలు. ఒకవేళ వాడినా కూడా నాణ్యమైన బ్రాండ్ ఎంచుకుని దాన్ని వాడుకున్నట్లయితే మస్కారా వల్ల ఐ ల్యాషెస్ ఊడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. చాలా మంది జున్నుని ఇష్టంగా తింటారు, జున్ను ఆరోగ్యానికి మంచిది కూడా.
అయితే ఈ జున్ను వేసవి కాలంలో కరిగిపోతూ ఉంటుంది, కాస్త ఎండిపోయినట్లు ఆరిపోయినట్లు అవుతూ ఉంటుంది కదా. మరి ఇలా కాకుండా ఉండాలి అంటే ఒక మెత్తటి కాటన్ క్లాత్ని తీసుకుని దాన్ని వెనిగర్లో ముంచి ఈ క్లాత్ని జున్ను మీద కనుక కప్పి ఉంచినట్లయితే జున్ను ఫ్రెష్గా ఉంటుంది, ఎండిపోకుండా ఉంటుంది.